వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. నేడు మొత్తం భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ సావిత్రిబాయి పూలే, శ్రీమతి సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు, అందులో శూద్రులు, అతిశూద్రులు, అంటరాని కులాలు కూడా జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆమె యొక్క కాంట్రిబ్యూషన్ దృష్టిలో పెట్టుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతిని రాష్ట్ర ప్రభుత్వము జరపాల్సిందిగా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ఆశయ సాధనకు కట్టుబడి ఉంటామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ విషయాన్ని నేను చాలా పూర్తిగా స్వాగతిస్తున్నాను. ఎందుకంటే 1831 జనవరిలో జన్మించిన ఆమె 1897 మార్చి 10న మరణించడం జరిగింది. ఆమె తన జీవిత కాలంలో, అంటే చిన్న వయసులోనే ఆమె పెళ్లి చేసుకుంది. ఎంత అంటే ఆమె వయసు అప్పుడు కేవలం 9 సంవత్సరాలు మాత్రమే. 9 సంవత్సరాల్లో 1840లో తనకు 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలేతో వివాహం చేసుకుంది. అంత చిన్న వయసులో ఆయనతో కలిసి నడిచింది. ఇవాళ చాలామంది పురుషులు, స్త్రీలు వేరు లేదా పురుషాధిక్య సమాజంలో మేము ఫెమినిజం అనే బాట పట్టి పురుషునికి వ్యతిరేకంగా ఇవాళ చాలా కార్యాచరణలో చాలా మంది ఫెమినిస్ట్ ఉద్యమాలు నడిపారు. అయితే దాన్ని స్వాగతించాల్సిందే. కానీ ఆమె నిజమైన ఫెమినిస్ట్గా, భర్తతో సమానంగా, భర్త అడుగుజాడల్లో ఆమె నడిచి, ఆమె అడుగుజాడల్లో భర్త నడిచి, ఇద్దరు ఎట్లయితే శివపార్వతులు ఏ రకంగానైతే సగభాగంగా ఉందో, శివుడు ఏ రకంగానైతే తన భార్య పార్వతికి మొత్తం సగభాగాన్ని ఇచ్చాడు, అట్లనే మహాత్మా జ్యోతిరావు పూలే కూడా తన భార్యకు సగభాగం, అంటే ఉద్యమంలో సగభాగం, విద్యలో సగభాగం, అన్నిట్లలో సగభాగాన్ని ఆయన ఇవాళ అందించగలిగాడు. కాబట్టి ఈ ఇద్దరు కూడా జంట మహాత్ములై కూర్చున్నారు. ప్రజల చేత నిజమైన మహాత్మా ఎవరన్నా ఉన్నారంటే, పిలిపించుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మహాత్మా జ్యోతిరావు పూలే. కేవలము రవీంద్రనాథ్ ఠాగూర్ చేత మాత్రమే మహాత్మా అనిపించుకునేవాడు మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ ఈజ్ నాట్ ఏ రియల్ మహాత్మా గాంధీ, ఈజ్ ఎ ఫేక్ మహాత్మా గాంధీ. కానీ రియల్ మహాత్మా ఎవరన్నా ఉన్నారంటే ఆయన మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన రియల్ మహాత్మురాలు ఎవరన్నా ఉన్నారంటే ఆయన భార్య శ్రీమతి సావిత్రిబాయి పూలే. కాబట్టి 1852లో సేవా మండలి దంపతులు ఇద్దరు సేవా మండలి స్థాపించారు. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా 1848 జనవరి 1న బాలికల పాఠశాల పెడితే 1848 మే 12న ఆమె బహుజనుల కోసం సపరేట్ పాఠశాల పెట్టడం జరిగింది. అంటే మొట్టమొదటిసారిగా బాలికలు, ఎందుకంటే ఈవెన్ అగ్రకుల బాలికలు కూడా ప్రధానంగా ఆ రోజుల్లో ఏంటంటే ఏదైతే సతీ సాగనం అనే దురాచారం ఉండి భర్త చనిపోతే భార్య కూడా చనిపోవాలి అని చెప్పేసి ఏదైతే సాంప్రదాయం ఉందో, ఆ ముఖ్యంగా బ్రాహ్మణులలో ఉండేది. ఈ బ్రాహ్మణులలో ఉన్న సాంప్రదాయము ఇవాళ బహుజనులలో ఆ రోజు లేదు. వాళ్ళు భర్త చనిపోతే తిరిగి ఇంకొక భర్తను చేసుకునే సాంప్రదాయము బహుజనులో ఉంది. కానీ బ్రాహ్మణులు ఖచ్చితంగా మడి కట్టుకునే సాంప్రదాయాలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళని తక్కువ చూసిన సాంప్రదాయాలు ఉన్నాయి. ఈవెన్ బ్రాహ్మణ మహిళ అనేక రకాల అణచివేతకు గురైంది. అందులో సతీగహనమైన దుర్మార్గమైన చర్య అయితే బ్రిటిష్ వాళ్ళు వచ్చేదాకా కూడా, బ్రిటిష్ వాళ్ళు సతీ సహగమన నిషేధించేదాకా కూడా ఇవాళ అనేక రకాల అసమానతలు, అంటరానితన నిర్మూలన చట్టం తెచ్చారు, సతీ సహగమన నిర్మూలన చట్టం చేశారు, కుల వివక్షత చట్టం చేశారు. బహుజనుల భార్యలు అంటే పెళ్లి చేసుకుంటే వాళ్ళు ముందు బ్రాహ్మణ దగ్గరికి 3 రాత్రులు పోవాలని చెప్పేసి ఏ చట్టం అయితే ఇవాళ బ్రాహ్మణులు సాంప్రదాయం మన ధర్మంలో తెచ్చారో, అది మన సంస్కృతిలో తెచ్చారో, దానికి వ్యతిరేకంగా అది బహిష్కరిస్తూ, అంటే 3 రాత్రులు ఏ మహిళ అయితే, శూద్ర మహిళ అయితే బ్రాహ్మణ దగ్గర పంపాలో పెళ్ళైన మొదటి 3 రోజులు. కాబట్టి దాన్ని కూడా నిషేధించడం జరిగింది. ఆస్తి హక్కు మహిళలు పురుషులతో పాటు సమానంగా ఇవ్వడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు. సో అట్లాగే ఇవాళ ఈక్వల్ అంటే బాల్య వివాహాన్ని నిషేధిస్తూ చట్టం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ ఏ దురాచారాలు అయితే ఏ సనాతన ధర్మం పేరు మీద దుర్మార్గాలు అయితే, అణచివేత అయితే శూద్ర వర్ణాలని, అతిశూద్ర వర్ణాలని, అంటరాని కులాలని అంటరాని తనంతో చేశారు, అంటే ముట్టకుండా చేశారు. అంటరాని నిర్మూలన చట్టం కూడా ఇవాళ బ్రిటిష్ వాళ్ళు తేవడం జరిగింది. సో వాళ్ళ కోసము ఇవాళ మొదటి పాఠశాల జనవరి 1848లో మొట్టమొదటి పాఠశాల తీసుకొచ్చి చదువు నేర్పింది ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో మొట్టమొదటిసారి బాలికల చదువుకు ప్రాధాన్యతనిచ్చిన వాళ్ళు ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే భార్య
ఆమెకు చదువు నేర్పించింది ఎవరు? మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే భార్యకు చదువుని నేర్పించి ఎట్లనైతే ఇవాళ చదువిప్పించి ఆ చదువు ద్వారా ఎట్లయితే ఇవాళ ఆమెను మొదటి ఉపాధ్యాయులుగా చేశారో ఆ మొదటి ఉపాధ్యాయురాలండి ముఖ్యంగా ఎవరైతే ముఖ్యంగా ఈ బ్రాహ్మణ స్త్రీలు వాళ్ళు కన్న పిల్లల్ని వాళ్ళ బహిష్కరణకు అంటే ఎవరైతే అనాథలుగా చేరిన పిల్లలు ఉన్నారో వాళ్ళకు చదువు లేదో వాళ్ళందరినీ కూడా బాలికలకు చదువు అనేది నిషేధించబడ్డదో, ఏ సనాతన ధర్మము ఏ ఆధిపత్య బ్రాహ్మణ వర్గము స్త్రీని అణిచివేసిందో ఆ స్త్రీని అణిచివేయడానికి కుల వ్యవస్థ కూడా వచ్చింది అనేది ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ మనము ఆయన ఎలక్షన్ ఆఫ్ కాస్ట్ లో అని చెప్పడం జరిగింది. కుల వ్యవస్థ అనేది ఇవాళ కేవలము స్త్రీని అణిచివేయడానికి వచ్చింది. అట్లాంటి కుల వ్యవస్థ ఆ కుల వ్యవస్థ ద్వారా వచ్చిన అంటరానితనము ముఖ్యంగా బాలికలని ముఖ్యంగా స్త్రీలను అణిచివేసిన కుల వ్యవస్థ దుర్మార్గాలని చైతన్యం చేయడానికి మొదటిసారిగానే బాలికల పాఠశాల ఏర్పాటు చేసి ఇలా చరిత్ర సృష్టించారో ఇవాళ ఎవరైతే మన సావిత్రిబాయి పూలే. అంతేకాకుండా శూద్రుల కోసం మే 12, 1848లో మొట్టమొదటి శూద్ర పాఠశాల వచ్చింది. అంటే అప్పటికి శూద్రులకు కూడా చదువు నిషేధం. వేల సంవత్సరాలుగా శూద్రులకు అతి శూద్రులకే కాకుండా అంటరాని కులాలకే కాకుండా శూద్రులకు కూడా వాళ్ళు కేవలం అగ్రవర్ణాలు త్రివర్ణాలకు మాత్రము సేవ చేయడమే వాళ్ళ డ్యూటీ. ఏంటది త్రివర్ణాల డ్యూటీ? ప్రధానంగా బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులకు సేవ చేయడమే శూద్రుల యొక్క డ్యూటీ. కాబట్టి వాళ్ళ కోసం సపరేట్ పాఠశాల ఏర్పాటు కావాలని చెప్పేసి ఇవాళ వాళ్ళకు కూడా ఒక పాఠశాలని ఇవాళ ఈ పుణ్య దంపతులు మే 12, 1848లో ఒక పాఠశాల ఏర్పాటు చేశారు. అంటే వేల సంవత్సరాలుగా నిరాకరించబడ్డ విద్యను ఇవాళ బహుజనులకు అందుబాటులో తీసుకొచ్చిన చరిత్ర కూడా ఇలా సావిత్రిబాయి పూలేది. సో సావిత్రిబాయి పూలే దంపతులు ఈ పాఠశాలను మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసి ఒక వెలుగును జీవితంలో కల్పించారు. అంటే చీకటి అంధకారంలో ఉన్న జీవితాలకి ముఖ్యంగా అంటరాని కులాలు మహిళలు ముఖ్యంగా ఏ మహిళలైతే కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత శైనేషు ధర్మ రంభ అని చెప్పేసి ఏ సనాతన ధర్మము కేవలము స్త్రీని ఒక ఆట వస్తువుగా బొమ్మగా వాడుకోవడానికి పిల్లల్ని కనడానికి ఎంజాయ్ చేయడానికి మాత్రమే పరిమితం చేస్తే ఇట్లా కాకుండా ఆమెకు చదువుకునే హక్కునిచ్చి ఆమెకు ఉద్యోగం చేసుకునే హక్కునిచ్చి ఆమెకు ఇవాళ కృషితో సమానమైన గౌరవాన్ని కల్పించిన పుణ్య దంపతులు ఎవరన్నారంటే మహాత్మా జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే. సో ఇట్లాంటి పుణ్య దంపతులు స్థాపించిన ఈ సత్యశోధక సమాజం కూడా వాళ్ళు 1852లో స్థాపించారు. అది సెప్టెంబర్ 24. అంతేకాకుండా వాళ్ళకి ఇంకా అనేక రకాల సంస్థలు అనేక రకాల కార్యాచరణ ప్లేగు వ్యాధి వ్యతిరేక పోరాటాలు తర్వాత వ్యతిరేకంగా వాళ్ళు ప్రజలు చైతన్యం చేయడము ఆ ప్లేగ్ వ్యాధితోనే ఆమె మరణించడం జరిగింది. ఎప్పుడైతే 1897 మార్చి 10న ఏదైతే ప్లేగ్ వ్యాధి వచ్చిందో ఆ ప్లేగ్ వ్యాధి అంతా కూడా మొత్తం మహారాష్ట్ర అంతా కూడా అతలాకుతలం అవుతున్న క్రమంలో ఆమె దాంతోనే చనిపోయింది. అంతకంటే ముందు మన పావన కాశీ శుభోద్ రత్నాకర్ అని 2 గ్రంథాలు కూడా కావ్య పూలే అనే సంపుటాలను కూడా ఆమె రాయడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మహాత్మా జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే భార్య యొక్క సేవలను గుర్తించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో నాకు తెలిసి ఇంత గొప్ప నిర్ణయము మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఈవెన్ మహారాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుతున్నట్టుగా మనకు కనపడలేదు. బట్ ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా ఏదైతే కార్యాచరణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో దాన్ని నేను ఖచ్చితంగా స్వాగతిస్తున్నాను. మహిళా సావిత్రిబాయి పూలకు సగర్వంగా ఇవాళ నివాళి అర్పించడానికి మనం భావించాలి. జనవరి 3వ తారీఖు భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా విద్య ద్వారానే వివేకం ద్వారానే శక్తి ద్వారానే సంపద ద్వారానే ఆత్మగౌరవం ద్వారానే అధికారం వస్తుందని చెప్పేసి మహాత్మా జ్యోతిరావు పూలే ఏ విద్య యొక్క ప్రాముఖ్యతను ఇవాళ మొత్తం బహుజన సమాజానికి అంటరాని కులాలకి అందించిన చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రను పునర్నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ ఆమె సావిత్రిబాయి పూలే ఏ లింగ వివక్షత ఏ కుల వివక్షత అంటరానితనానికి అట్లాగే ఏ బ్రాహ్మణ దుస్సాంప్రదాయాలకి ఏ వర్ణ వ్యవస్థ దుస్సాంప్రదాయాలకి కుల వ్యవస్థ దుష్ట సాంప్రదాయాలకి వ్యతిరేకంగా పోరాటం చేశారో ఆ పుణ్య దంపతులు ఆ మహనీయులు ఆ నిజమైన మహాత్ములు వాళ్ళకి నివాళిగా ఇవాళ వాళ్ళ ఆశయ సాధనలో భాగంగా ఇవాళ వారికి భారతరత్న ఇవ్వాలి. పుణ్య దంపతులు ఇద్దరికి కూడా కలిసి ఉమ్మడిగా వాళ్ళకి ఇద్దరికి భారతరత్న ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం
ఏదైతే జయంతి అధికారంగా నిర్వహించారో దాన్ని స్వాగతిస్తున్నాను. ఇవాళ కేంద్ర ప్రభుత్వంకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏమాత్రము పూలే బీసీల పట్ల గౌరవం ఉన్నా, లేదంటే బీసీ ముఖ్య ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తున్న నరేంద్ర మోడీ కనీసం చివరికి ఈ మహాదంపతులకి, ఈ పుణ్య దంపతులకి ఇవాళ భారతరత్న ఇచ్చి కనీసం గౌరవించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అట్లా కాకుండా ఇవాళ ఆయన కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించి మాత్రమే ఆయన నిర్ణయాలు చేసుకున్నాడు తప్ప నిజమైన పూలే దంపతులకు భారతరత్న ఇవ్వకుండా అన్యాయం చేసిన చరిత్ర ఎవరిదన్నా ఉందంటే అది ఇవాళ నరేంద్ర మోడీ బీసీ ప్రధానమంత్రిది. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని నేను గౌరవిస్తున్నా. అంతేకాకుండా ఆయన రాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసేసి ఈ పుణ్య దంపతులిద్దరికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేసి, ఎట్లయితే మొన్న మన్మోహన్ సింగ్ కోసం ఎట్లయితే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేశాడో అట్లనే ఈ మహా దంపతుల కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ, ఈ తెలంగాణ ప్రజలకు వివరిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసి వాళ్ళకి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి ఆయన తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపి బీసీ అయిన ప్రధానమంత్రి మెడలు వచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, అట్లాగే వాళ్ళ మొత్తం జాతీయ కాంగ్రెస్ అంతా కూడా ఈ పుణ్య దంపతులకు భారతరత్న వచ్చే విధంగా కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇది ఛానల్, మన ఛానల్, బహుజనుల ఛానల్, దక్షిణాది ఛానల్, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ఛానల్ కాబట్టి ఈ ఛానల్ ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అని అట్లాగే ఆర్థికంగా సహకరించాలి ఉద్యమానికి అని చెప్పేసి నేను నిర్ణయిస్తున్నాను. జై పులే, జై భీమ్, జై సావిత్రిబాయి పులే.